పని పాట లేక మరి ఈ రకంగా భీమవరం అంటే నేను మొత్తం పార్టీని మాట్లాడతల్లా, లిమిటెడ్గా ఇప్పుడు స్పెసిఫిక్గా నా ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతం నుంచి నీరు తీసుకుంటూ ఆ ప్రాంతంలో భీమవరం వాళ్ళకి ఇల్లు ఇస్తూ, మరి ఎప్పుడైనా నేను కామెంట్ చేసాను చేయలేదు కదా. మరి ఇంత సంకుచిత స్వభావంతో మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అది అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటే భీమవరంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుని నువ్వు భీమవరంలో అన్అప్రూవ్డ్ లేఅవుట్కి ఇస్తే అది భీమవరం అయిపోద్దా? ఏముంది భీమవరం? ఒకప్పుడు విశాఖపట్నం భీమవరంలో ఉంది, మళ్ళీ ఉండిలో వచ్చింది, రేపొద్దున ఇంకొక ఊరిలోకి వెళ్తుంది. అరే పోలవరం నీళ్ళు రాయలసీమకి తీసుకెళ్తున్నారు. ఎవడన్నా గొడవ చేశాడు ఇక్కడ? ఎందుకు గొడవ చేయలేదు? వాళ్ళు మనుషులు కాబట్టి, అక్కడ మీలాంటి మృగాలు లేవు కాబట్టి. అరే ఈ గిరిలేంటరా బుద్ధి రాకుండా? నదులు, దేశంలో నదులన్నీ కలపాలి, నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి, పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్లు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పైనుంచి రావాల్సిన నీళ్లు అటు బనకచర్ల మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే, దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే భీమవరంలో నీళ్ళు విశాఖపట్నానికి వెళ్ళడానికి వీల్లేదు అనే నీచులు బ్రతకడానికి అనర్హులు. మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి. గతంలో పూర్తిగా అర్థం కాక 11 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ 1 కూడా పోయి 10 కాదు, ఆ 1 ఒక సైడ్ పోయి 1 మిగులుతుంది. గతంలో 151 వచ్చినప్పుడు ఏమన్నారు? సరే 175 అన్నారు. కొంతమంది రాంబాబు గారు ఎవరో ఒక 5 తగ్గితే తగ్గొచ్చు అన్నారు. ఆ 151లో సెంటర్లో 5 పోయింది, 11 మిగిలింది. 5 తగ్గింది. ఎలాగా? 1, 5, 1లో మధ్యలో 5 పోయింది. ఇప్పుడు 1 తగ్గుద్ది. ఏంటి? అవతల 1 పోద్ది. మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ 11 1 అవుతుంది. డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ చేయదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో భీమవరం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు, ఆయన సంయమనంతోనే ఉన్నారు. ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కామన్ మ్యాన్ మరి ఈ రకంగా విషం చిమ్మటం ఆ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు. మరి ఇతను కూడా మరి రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతనికి చదువు మరి చెప్పారో లేదో నాకు తెలియదు, ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుణ్ణి, వారికి సత్ప్రవర్తన కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇది మెయిన్గా చెప్పాలని చెప్పి నేను ప్రెస్ మీట్ని పిలవటం జరిగింది. ఇంకేమన్నా ఉంటే అడగవచ్చు. సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్? అవును, 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రారని ప్రచారం జరుగుతుంది అంతవరకు. నేను నిన్న పేపర్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటి పిల్లాడు చందమామ కోసం మారం చేసినట్టు. చందమామ వస్తుందా? రాదు కదా. చంటి పిల్లాడు మారం చేసినంత మాత్రాన అలాగా ప్రజలు తిరస్కరించారు. 18 స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది. హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు. అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి పోండి అన్నట్టుగా ఆయన ఇచ్చాడు. అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు. ఎవరో ప్రశ్నించలేదు, నడిచిపోయింది. కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి 175 వస్తాయి 175 వస్తాయని చెప్పని మరి 11 వచ్చిన తర్వాత
మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా మిస్సం సినిమా చూసారా? రమణారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటాడు సావిత్రి గారిని. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరమా? మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది పునరాలోచించుకోవాలి. ఎనీహౌ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం మరి ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో అంటే రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన, బట్ వయసులో ఆయనకన్నా మరి నాకు 10 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకు ఉన్నంత అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవానిగా శాసనసభ ఉపసభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలనే కోరుకుంటున్నా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు సిద్ధం అని చెప్పి పోస్టర్లు ఉండేవి. సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి వారిని ప్రశ్నించడం జరిగింది. రావాలి అని కోరుకోవటం ఉపసభాపతిగా అది నా బాధ్యత. అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత, నా ఆకాంక్ష. బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు, వారి శాసనసభ్యులకు అంటే వారి నిర్ణయం. మనం ఏం చేయగలం? వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే, ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకుందాం, ఏమవుద్ది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంది? 18 అవ్వవు కదా. మీరు 11 స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు 175 అన్నట్టు 11కి 11 వచ్చేసి అనుకోండి, ఏమవుద్ది? 18 అవ్వదు కదా, 11 అవుతుంది కదా. అంచేత రావాలని కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.